రైతులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పారిజాత్ కంపెనీ వారి ఇంప్లిసిట్ మిరప పంటను ఆశించి నష్టపరిచే తామర పురుగులు, ఎర్రనల్లి, త్రిప్స్, స్పైడోప్టెరా మరియు పురుగును నియంత్రించడానికి ఇంప్లిసిట్ మిరప పంటలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఇంప్లిసిట్ అనే మందు గురించి తెలుసుకుందాం. ఒక ఎకరానికి ఎంత మోతాదు వాడాలి, ఏ సమయంలో స్ప్రే చేయాలి, ఏ ఏ కీటకాల నుంచి పంటను కాపాడుతుంది అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. పంటను నష్టపరిచే కీటకాల నుంచి నియంత్రించడానికి ఒక అసాధారణమైన చర్య ఇంప్లిసిట్. దాని పవర్ కట్ చర్యతో రసం పీల్చు పురుగుల యొక్క శక్తి మరియు ఉత్పత్తి ప్రక్రియను నిలిపివేస్తుంది మరియు 48 గంటల లేదా 72 గంటల్లో వాటిని నియంత్రిస్తుంది. బోర్డ్ స్పెక్ట్రమ్ కంట్రోల్ ద్వారా రసం పీల్చు పురుగులను, స్పాడోప్టెరా మరియు త్రిప్స్ నియంత్రించడానికి ఇంప్లిసిట్ మిరప పంటలపై పిచికారీ చేయవచ్చు. ఇంప్లిసినికల్ నేమ్ క్లోర్ఫెనాపైర్ 240 GL SC సస్పెన్సబుల్ కాన్సంట్రేట్. మిరప పంటను ఆశించి నష్టపరిచే త్రిప్స్, నల్లి పురుగు మరియు స్పోడోప్టెరా వంటి కీటకాలపై అద్భుతంగా వాటిని నివారించడానికి ఇంప్లిసిటీ బాగా ఉపయోగపడుతుంది. బోర్డ్ స్పెక్ట్రమ్ కంట్రోల్ యాక్షన్ ద్వారా పిచికారీ చేసిన అన్ని భాగాలకు మందును చేరవేస్తుంది. మందు స్ప్రే చేసిన 4 గంటల నుంచి పనితీరు మెరుగుపడుతుంది మరియు సత్వర నియంత్రణ దిశగా మందు పనితీరు ఉంటుంది. మీ మిరప పంట వయస్సు 30 రోజుల నుంచి పంట చివరి దశ వరకు ఉపయోగించదగిన ఏకైక మందు ఇంప్లిసిట్. మిరప పంటలో ఎకరా డోస్ 170 ml. మార్కెట్లో ఈ మందు ప్యాకింగ్ సైజులు 85 ml, 170 ml, 340 ml, 500 ml సైజుల్లో మందు దొరుకుతుంది. వినియోగించు విధానం: మందు స్ప్రే చేసే ముందు ఉత్పత్తి కంటైనర్ను బాగా కదిలించండి. తక్కువ మొత్తంలో నీటిని సిఫార్సు చేయబడిన మోతాదును జోడించండి. మిగిలిన మొత్తంలో సిఫార్సు చేయబడిన నీటిని కలిపి తర్వాత చెక్క కర్రతో బాగా కదిలించండి. ఈ ఏకరీతి చర్య ద్వారా నాన్ సాక్ స్ప్రేయర్తో మొత్తం ఆకులను కవర్ చేస్తుంది. వీడియోలో కనిపిస్తున్నటువంటి మిరప పంట మీ మిరప పంట కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇంప్లిసిట్ ఎకరానికి 170 ml ద్వారా స్ప్రే చేయండి. మీకు ఒక ఉదాహరణకు ఇక్కడ మిరపను చూపించడం అయితే జరిగింది. ఈ విధంగా మీ మిరప పంట ఉన్నట్లయితే ఎకరానికి 170 ml ఇంప్లిసిట్ మీ మిరప పంటలో స్ప్రే చేయండి.